చంద్రబాబు గారు వస్తారనుకుంటున్నారా, జగన్ గారు వస్తారనుకుంటున్నారా? ఆయన మహానుభావుడు. ఆయన ఎవరు మహానుభావుడు? చంద్రబాబు గారు, జగన్ గారు మహానుభావుడు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు. జగన్ గారు మహానుభావుడు కాదంటారా ఏంటి? ఆయన ఎందుకు అంది డబ్బులు ఇచ్చేస్తున్నాడు అండి. డబ్బులు ఇచ్చేస్తున్నాడు. మరి డబ్బులు ఇచ్చేస్తే మంచోడు అంటారు కదండి. మరి ఇస్తే మరి మరి రాట్నం ఇప్పుడు ఈయన ఎవరైనా ప్రెసిడెంట్ గారు ఎప్పుడు చిన్నప్పటి నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడు అవునా, అతను లేకుండా చేసాడు. తప్పు కదా. ప్రెసిడెంట్ కి అధికారాలు ఏం లేవు అంటారు ప్రెసిడెంట్ కి. ఏముందండి వాళ్ళకి ఆయన డబ్బులు లేవు, పంచులే అసలు ఎవరైనా ఒకటి అండి, మనమైనా ఒకటి వాళ్ళైనా ఒకటి. ఇలా ఉన్నాయి కథలు. ఏమనండి ఇప్పుడు మన మాట లాగేస్తాయండి. మందు రేటు తగ్గించేలా చేయాలండి ఈయన. చెప్పండి. మందు రేటు తగ్గించాలండి. బ్యాందీ అండి, బ్యాందీ. ఇప్పుడు ఎన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయా? 60 రూపాయలు కాగా 130 రూపాయలు అమ్ముతున్నారు, 100-200 అమ్ముతున్నారు ఇప్పుడండి. అంటే ఎక్కువ రేటు పెడితే మానేస్తారు అని అంటున్నారు జగన్ గారు. మరి ఏమండి మరి ఏమంటలేదు, మనం చేసేది ఏమి లేదు కానండి. ఈయన పేటరీలో ఉన్న వరకు డబ్బు జీతాలు ఇవ్వట్లేదు సరిగ్గా జగన్ గారు. మా మేనమా కొడుకు సాగులు పెట్టరే అండి, అందులో ఉన్నాడు మా మేనమా కొడుకు. అలాగే ఏం చెప్తాం, ఆయన పరిపాలన అలా ఉంది. ఇక్కడ ఎలా ఉంటది బాబాయ్, మీ నియోజకవర్గంలో ఎలా ఉంటది బాబాయ్? ఇప్పుడు జనసేనకి వెళ్తుంది ఇక్కడ, లేకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది ఇక్కడ? చంద్రబాబు నాయుడు అయ్యో వెళ్తే చంద్రబాబు సంబంధించి జనసేన. మేమంతా కాపులు అండి ఇక్కడ. కాపులందరూ చంద్రబాబు పక్కన ఉన్నారా? జగన్ గారి పక్కన లేరంటారా? ఉంటారండి, అటు ఉంటారు ఇటు ఉంటారా. మరి అది మరి మీరు చెప్తాను, జాగ్రత్త చెప్తాను కానీ అర్థం కాదు, అడుగుతున్నాను, డౌట్లు అడుగుతాను. తప్పలేదని అడిగింది. ఆయన చేసి పనులన్నా అటు రోడ్డుకి డబ్బులు ఎందుకు, 40 సంవత్సరాల దానికి డబ్బులు ఎందుకు, ధ్యాన రోడ్డుకి డబ్బులు ఎందుకు, నా మీద ఆటాడి కూడా కోట్లు మిగిలితే లక్షలు మిగిలితే చేపలు ఆడితేనే మాత్రం డబ్బులు ఎందుకు. అదే అనవసరం పనులు చేస్తున్నాడు కానీ కొన్ని అనవసరం పనులు చేస్తున్నారు జగన్ గారు. అది ఏంటంటే మరి మాట్లాడకూడదు బాబు. ఇక్కడ అయితే మరి మీ పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్ ఉన్నారు ఇక్కడ. అవి కావాలండి, అది కావాలండి.